కావ్య నరసింహ గారు ఒక్కసారి రావాల్సి రండి సార్ ప్లీజ్. ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం అంటే సారు కుమారుడైనటువంటి విజయానంద్ యాదవ్ గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు నియమించబడ్డాడు. చిన్న పోస్ట్ కాదు అది. చీఫ్ సెక్రటరీ అంటే ప్రతి ఫైల్లో ఆయన సంతకం ఉంటే తప్ప ఉంటుంది. ముఖ్యం ఆయన నాకు ఒక ప్రత్యేక అనుబంధం సార్తో. మా తండ్రి గారు సారు ఒకే స్కూల్లో ఒక టీచర్ దగ్గర శిక్షణ చేశారు. చాలా బిజీగా ఉంటారు చీఫ్ సెక్రటరీ గారు. ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయి ఏదంటే చీఫ్ సెక్రటరీ. నీకు అంత మించింది ఏది లేదు. అటువంటి పోస్ట్లో డిసెంబర్ 31వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మనం ఎంతో గర్వించాల్సిన విషయం. అటువంటి పుత్రుడికి జన్మనిచ్చిన మన పెద్దలు గౌరవనీయులు కావ్య నరసింహ గారు మన మధ్యలో ఉన్నారంటే మనకు కూడా ఎంతో గర్వకారణం. మనం 10 మంది చెప్పుకోవచ్చు. చీఫ్ సెక్రటరీ పాదమాతో ప్రతి వారం కలిసి బయట చేస్తుంటాడు, మమ్మల్ని ఆదరిస్తుంటాడు. గర్వంగా చెప్పిన అంశం అది. నిజంగా చీఫ్ సన్మానం సార్ మీకు చేస్తాం. సార్ చెప్పండి. తీసుకో ఎవరు తీసుకోవాలి ఒక నిమిషం ఫోటో స్వామి స్వామి చిన్న విషయం. 13వ తారీఖు పౌర్ణిమ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ లలిత సహస్ర పారాయణం ఉంటుంది. ఆదివారం పండుగ అయినప్పటికీ సోమవారం భోగి పండుగ. సోమవారం ఈ పౌర్ణిమ జనవరి 13 భోగి పండుగ వస్తుంది. సోమవారం ఆ రోజులో పారాయణం ఏర్పాటు చేస్తారు స్వామి వారు. ఆసక్తి గల వారు వచ్చి పారాయణ పాల్గొనవచ్చు. ఈ పౌర్ణిమ ప్రతి పౌర్ణిమ పగలు ఈ కార్యక్రమం ఉంటుంది. అవకాశం ఉన్న సండే